brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలపైన టీవీ9 ఉదయం నుంచి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. విజయవాడలో కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మాయాజాలం బయటపడింది. 2015లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై కేసు నమోదైంది. దంపతుల ఆశలతో ఈజీ మనీ సంపాదిస్తోంది డాక్టర్ నమ్రత. వరుసగా కేసులు నమోదవుతున్నా కూడా మోసాలు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది. పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సోషల్ మీడియా ద్వారా ఎరవేసేవారు ఆమె. సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవడానికి నిబంధనలన్నీ బేఖాతరు చేసేవారు. విజయవాడ సెంటర్ పై గతంలో కేసు నమోదు కావడంతో సెంటర్ క్లోజ్ అయింది. అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు ఇక్కడి నుంచి నడిపిస్తున్నారు డాక్టర్ నమ్రత. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దంపతులు పిల్లలు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్లకు పిల్లల ఆశ చూపి రకరకాల మార్గాలలో నిబంధనలన్నీ ఉల్లంఘించి పెద్ద ఎత్తున మోసాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు కేవలం హైదరాబాద్ కే పరిమితం కాలేదు. ఉదయం మనం వైజాగ్ లో వాళ్ళ మోసాలు ఏ విధంగా ఉన్నాయి, వేరే క్లినిక్స్ తో వాళ్ళు టైఅప్ అయి ఎంత పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు విజయవాడలో కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించిన మోసాలు వేలులోకి వచ్చాయి. 2015లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై కేసు కూడా నమోదైంది. దంపతుల ఆశలతో ఈజీ మనీ సంపాదిస్తోంది డాక్టర్ నమ్రత. విజయవాడ నుంచి టీవీ9 ప్రతినిధి వసంత్ తో మాట్లాడదాం. వసంత్, విజయవాడలో కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. 2015లో కేసు నమోదైంది. ఇప్పటికీ కూడా అక్కడ మోసాలు కంటిన్యూ అవుతున్నాయా? ఏం చెప్తున్నారు పోలీసులు? సో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆశలను కాసుల కోసం కక్కుర్తిపడినటువంటి డాక్టర్ నమ్రత ఈ మొత్తం వ్యవహారానికి చక్రం తిప్పినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. కేసులు నమోదవుతున్నాయి. 2015లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా నమ్రతకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది. ఇదే విషయంలో ఆమెకు సంబంధించిన లైసెన్స్ను కూడా రద్దు చేసింది. అయినప్పటికీ కూడా 2015 నుంచి ఆమె ఇదే దందాన్ని కొనసాగిస్తున్నట్టు కూడా విజయవాడలో ఉన్నటువంటి వైద్యులు కూడా ఆమె గురించి తెలిసినటువంటి వారంతా కూడా చెప్తున్నారు. బంధాలు బాంధవ్యాలు బలపడాలంటే ఫ్యూచర్ జనరేషన్స్ కుటుంబాల్లో అభివృద్ధి చెందాలి అంటే కనుక పిల్లల్ని కనాలనేటువంటి ఒక సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ సెంటిమెంట్ని ఆసరాగా చేసుకుని నమ్రత ఈ మొత్తం అక్రమాలకు తెరలేపినట్టుగా కూడా ప్రస్తుతం విషయాలు వెలుగులోకి వస్తామని విజయవాడ, విశాఖతో పాటు హైదరాబాద్, ఇటు కాకినాడ, రాజమండ్రి ఇట్లా అన్ని ప్రాంతాల్లో, తిరుపతిలో కూడా ఈవెన్ ఈ రకంగానే పెద్ద ఎత్తున దందాలకు అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా ఈ యొక్క ఏవైతే ఫెర్టిలిటీ సెంటర్లు నిర్వహించడంతో పాటుగా ఏమాత్రం అనుమతులు లేకుండానే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు కూడా గుర్తించారు. 2015లో అప్పటి జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి అహ్మద్ బాబు ఈ వ్యవహారంపై సీరియస్గా దృష్టి సారించి ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు స్పష్టంగా రిపోర్ట్ను కూడా పంపారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తానని చెప్పడంతో ఆమె పైన కేసు కూడా నమోదైంది. అప్పుడు విజయవాడ పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ కూడా చేసినటువంటి సందర్భాలు కూడా. తర్వాత ఆమె బెయిల్పై బయటకు వచ్చి మళ్ళీ ఇదే దందాను అంటే ఒక తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం పదే చేస్తున్నారు. సరగోసి ద్వారా పిల్లలను ద్వారా బిడ్డల్ని జన్మించేలా చేయడం కావచ్చు, అక్రమంగా ఈ స్పెర్మ్ బ్యాంకులు మెయింటైన్ చేయడం కావచ్చు, ఫెర్టిలిటీ సెంటర్లను అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దాదాపుగా ఫెర్టిలిటీ సెంటర్స్కి వచ్చేటువంటి వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు కాబట్టి తన దందాకు ఈ మొత్తం వ్యవహారం సహకరించింది అనేది ప్రధానంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం నేను నమ్రత 2015, 2018, 19, 20 ఇలా ప్రతి సంవత్సరం దాదాపు సృష్టి సెంటర్ పైన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మోసాల గురించి అందరూ చెప్తూనే ఉన్నారు. అయినా కూడా ఎలా దంపతులు సృష్టినే ఆశ్రయిస్తున్నారు? ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు ఆమె? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అప్పర్ మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ దాదాపు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది తమకు అనుకూలంగా మార్చుకున్నారు డాక్టర్ నమ్రత. ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా పిల్లల్ని కనడం అనేది ఒక సెంటిమెంట్గా చూస్తారు. వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ని డెవలప్ చేసుకోవడంలో కావచ్చు, వారి కుటుంబాలకు సంబంధించిన బంధాలు బాంధవ్యాలను అభివృద్ధి చేసుకోవడం కోసం పిల్లల్ని కనడం అనేది ఒక బాధ్యతగా కూడా చూస్తూ ఉంటారు. అది ఒక సెంటిమెంట్గా కూడా మారుతుంది. సో దీన్ని పెట్టుబడిగా పెట్టుకున్నటువంటి డాక్టర్ నమ్రత తనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వచ్చారు. మీరు చెప్పిన 2015 నుంచి ఇప్పుడు 2024-25 వరకు కూడా ఇదే
దందాను అంటే మనకి విశాఖపట్నంతో మొదలుపెట్టి పక్క రాష్ట్రాల వరకు కూడా ఈ నెట్వర్క్ను ఆవిడ విస్తరించింది. ఇటు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతాలో కూడా ఆమెపైన గతంలో కేసులు నమోదైనట్టుగా తాజాగా ఈమెపైన కేసులు నమోదైన తర్వాత పోలీసుల విచారణలు వెలుగులోకి వచ్చాయి. ఇటు హైదరాబాద్లో ఇప్పటివరకు గత 5-6 ఏళ్లలోనే దాదాపుగా 10ల సంఖ్యలో ఆమెపైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇటు తిరుపతిలో కూడా ఆమెపైన కేసులు నమోదయ్యాయి. పిల్లలను అక్రమంగా అమ్మకాలు జరిపినటువంటి కేసుల్లో పేదలకు సంబంధించినటువంటి ఎవరైతే పిల్లలను కనలేని వాళ్ళు ఉంటారో కానీ పోషించలేని వాళ్ళు ఉంటారు వారిని కూడా అడ్డం పెట్టి అక్రమాలు పాల్పడినట్టు గుర్తించారు. ప్రస్తుతం నమ్రతకు సంబంధించినటువంటి వ్యవహారం పైన బెజవాడ పోలీసులు కూడా కుపీలు అవుతూ ఉన్నారు. రైట్ వసంత్.